సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్ లోనే సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడం కోసం సెలక్షన్ జరగాలన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పై ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా అనాలిసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజిలెన్స్ కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ హైడ్రాతో సమన్వయం చేసుకుని జూన్ 15లోగా సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. సిటీలోని ఫ్లెక్సీలను నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ పొందిన తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేయాలన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్.